రాజకీయ కురుక్షేత్రానికి ముహూర్తం ఖరారైంది. అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య అమీ తుమీ తేల్చుకునేందుకు రణరంగం సిద్ధమైంది. ఒకవైపు గణాంకాలే గన్లుగా, గత పాలకుల తప్పిదాలే బుల్లెట్లుగా విపక్ష బీఆర్ఎస్ కోటలను బద్దలు కొట్టేందుకు రేవంత్ సర్కార్ వ్యూహ అస్త్రాలను సిద్ధం చేసుకుంటే, మరోవైపు సభను కాదని జనం మధ్య తేల్చుకుంటామంటున్న గులాబీ దళం శైలి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇది కేవలం చర్చల సభ కాదు, గత తప్పిదాలపై రేవంత్ రెడ్డి ఇచ్చే పవర్ పాయింట్ యుద్ధం. రేవంత్ విసిరిన సవాల్ను స్వీకరించి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ గడప తొక్కి ప్రజాస్వామ్య దేవాలయం సాక్షిగా గర్జిస్తారా, లేక ఫామ్ హౌస్ గోడల మధ్య తన వ్యూహాలకు పదును పెడతారా? నీళ్లు, నిధులు, నియామకాల సాక్షిగా జరగబోయే ఈ అగ్ని పరీక్షలో గెలిచేదెవరు? పంతాలు, ప్రతి సవాళ్ల మధ్య సాగబోయే ఈ హై వోల్టేజ్ పొలిటికల్ ఫైట్లో ప్రజల తీర్పు ఎటువైపు? తెలంగాణ అసెంబ్లీ వేదికగా సాగబోయే ఆ చర్చలో దాగిన ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీ సమావేశాలకు రేవంత్ సర్కార్ సర్వసన్నద్ధమవుతున్న వేళ ఈ దఫా నిర్వహించబోయే సభ ఆద్యంతం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక నిప్పులు చెరిగే యుద్ధతంత్రాన్ని తలపించబోతోంది. ఒకవైపు 10 ఏళ్ల పాలనా విధ్వంసాన్ని గణాంకాలతో సహా అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అస్త్రాలు సిద్ధం చేసుకుంటూ ఉంటే, మరోవైపు సభను కాదని బహిరంగ వేదికల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు నిలదీయాలని భావిస్తున్న బీఆర్ఎస్ వైఖరి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీస్తోంది. దశాబ్ద కాలం రాష్ట్రాన్ని శాసించిన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజాస్వామ్య దేవాలయం సాక్షిగా విమర్శలు సంధిస్తారా, లేక గత సమావేశాల మాదిరిగానే ప్రతిపక్ష నేత లేని లోటును సభ చవిచూడాల్సి వస్తుందా అన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన అంశంగా మారింది. తెలంగాణ శాసనసభ కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. కానీ గత 2 ఏళ్లుగా ఆ సభా ప్రాంగణం ఒక అసాధారణ నిశ్శబ్దానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ఒక అగ్రనేత, దశాబ్ద కాలం రాష్ట్రాన్ని శాసించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితమవ్వడం ఇక్కడ విస్మయకరమైన పరిణామంగా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం అంటే కేవలం విమర్శించడం కాదు, సభలో నిలదీయడం. కానీ ఫామ్ హౌస్ గోడల మధ్య నుంచి వినిపించే విమర్శలు సభలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యతను ఏ మేరకు భర్తీ చేస్తాయన్నది ఇప్పుడు పౌర సమాజంలో చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక గైర్హాజరు కాదు, తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక సంక్షోభ సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ శైలి ఎప్పుడూ దూకుడుగానే ఉంటుంది. ఇప్పుడు ఆ దూకుడుకు పదునైన గణాంకాలను, తిరుగులేని సాక్ష్యాలను జోడిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సాక్షిగా మంత్రులతో ఆయన జరిపిన భేటీని కేవలం ఒక సమీక్షగా చూడలేం. అది విపక్షాల అబద్ధపు ప్రచారాల కోటలను బద్దలు కొట్టేందుకు సిద్ధం చేసిన ఒక యుద్ధతంత్రంలా కనిపిస్తుంది. 2 టర్ముల బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను, సాగునీటి ప్రాజెక్టుల పేరిట జరిగిన విధ్వంసాన్ని జనారణ్యంలోకి తీసుకువెళ్లేందుకు రేవంత్ రెడ్డి నడుం బిగించారు. ఇక ఉపేక్షించేది లేదు అన్న ఆయన మాటల్లో ఒక రకమైన గాంభీర్యం, 10 ఏళ్ల నిర్లక్ష్యాన్ని నిలదీయాలన్న కసి స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం అధికార పక్షపు ఆత్మరక్షణ కాదు, ముందస్తు దాడికి సిద్ధమైన వ్యూహంగా విశ్లేషించాల్సి ఉంది. తెలంగాణ ప్రజలందరి కళ్ళు ఇప్పుడు ఒక్కటే ప్రశ్నపై నిలిచాయి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత కేవలం విమర్శలు చేయడం కాదు, సభలో చర్చకు నాయకత్వం వహించడం. కానీ గత అసెంబ్లీ సమావేశాలకు ఆయన గైర్హాజరు కావడం ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురి చేసింది. అనారోగ్యం నెపంతోనో లేక ఓటమిని జీర్ణించుకోలేకనో అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారన్న ఆరోపణలను ఆయన తుడిచిపెట్టుకోవాలంటే ఈసారి సభలో అడుగుపెట్టక తప్పదు. రాష్ట్రం కోసం పోరాడతానని ఆయన చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి అందిపుచ్చుకుంటూ, రండి సభలో చర్చిద్దామని విసిరిన సవాల్ కేసీఆర్కు ఒక అగ్ని పరీక్షగా మారింది. ఇది కేవలం రాజకీయ సవాల్ కాదు, ఒక నాయకుడి బాధ్యతకు సంబంధించిన ప్రశ్నగా భావించాల్సి ఉంటుంది.
అసెంబ్లీలో చర్చించాల్సిన కీలక అంశాలపై సీఎం రేవంత్ మంత్రివర్గానికి ఇచ్చిన ఆదేశాలు అత్యంత పదునైనవి. మనం వేసిన మంచిని 10 కాలాల పాటు గుర్తుండేలా చేయాలి అన్న ఆయన మాటల్లో పాలనా దక్షత కనిపిస్తోంది. కేవలం విమర్శలను తిప్పికొట్టడమే కాక గణాంకాలతో కూడిన నిజాన్ని ప్రజల ముందు ఉంచాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కేసీఆర్ హయాంలో జరిగిన లోపాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని, విమర్శించే వారికి ధీటైన సమాధానమిచ్చేలా కార్యాచరణ ఉండాలని ఆదేశించడం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి సమాచార యుద్ధానికి సిద్ధమైందని అర్థమవుతోంది. ఇది కేవలం పాత తప్పులను తవ్వడం కాదు, భవిష్యత్తు తరాలకు వాస్తవాలను తెలియజేయడం అన్న సంకేతాలనిస్తోంది. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పుట్టింది. కానీ స్వరాష్ట్రంలో ఆ నీటి వాటాల విషయంలో జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన అజెండాగా మార్చుకుంది. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను గత ప్రభుత్వం ఎలా తాకట్టు పెట్టిందనే అంశంపై అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించడం అత్యంత కీలకం. బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా ఎలా మారాయో వివరించడం ద్వారా ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. నీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో జరిగిన అక్రమాలు, ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ప్రదర్శించిన ఉదాసీనతను గణాంకాలతో సహా సభ ముందు ఉంచడం ద్వారా బీఆర్ఎస్ నైతికతను దెబ్బతీయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. నీళ్లు, ఈ అంశంతోనే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయనేది అందరికీ తెలిసిందే. ఇదే అంశాన్ని పాలక ప్రతిపక్షాలకు విమర్శలు, ఆరోపణలకు అస్త్రంగా మారాయి. కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించే విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ద్వంద్వ విధానాన్ని సభలో ఎండగట్టాలన్నది రేవంత్ వ్యూహంలో భాగం. నాడు ఒప్పందాలకు తల ఊపి ఇప్పుడు ప్రజల ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారన్న విమర్శలను ప్రభుత్వం బలంగా వినిపించబోతోంది. తమ హయాంలో తెలంగాణ ప్రయోజనాలను ఎలా కాపాడుతున్నామో, కేంద్రాన్ని ఎలా నిలదీస్తున్నామో వివరిస్తూనే గత పాలకుల అసమర్థతను సాక్ష్యాలతో నిరూపించేందుకు గణాంకాలు సిద్ధమయ్యాయి. ఈ చర్చ కేవలం సభకే పరిమితం కాకుండా ప్రతి గ్రామంలోని రైతుకు చేరేలా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా భారీ ప్రచారం నిర్వహించాలని మంత్రులకు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వ వ్యూహ తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఇటు ప్రధాన ప్రతిపక్షాన్ని అలాగే కేంద్రాన్ని కూడా ఇరుకున పెట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహాత్మక ఆలోచన. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్రాజెక్టుల అంశంపై సభలో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు కారణం. విభజన హామీల అమలులో కేంద్రం చూపుతున్న వివక్షను గత ప్రభుత్వం ఎందుకు అడగలేకపోయిందనే ప్రశ్నను సభావేదికగా రేవంత్ సంధించబోతున్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చట్టపరమైన, రాజకీయపరమైన చర్యలను సభ దృష్టికి తీసుకురావడం ద్వారా తాము తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేయనున్నారు. ఇది రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలకు అతీతంగా తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా ప్రతిబింబించనుంది. రాజకీయం అంటే మాటల గారడి కాదు, చేతల నిరూపణ అని రేవంత్ నిరూపించబోతున్నారు. గతంలో కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుకూలంగా మాట్లాడిన వీడియోలను సభలో ప్రదర్శించాలన్న ఆలోచన ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఒక నేత తన రాజకీయ అవసరాల కోసం ఎలా రంగులు మారుస్తారో, వారి డబుల్ స్టాండర్డ్స్ ఏంటో సాక్ష్యాధారాలతో ప్రజలకు చూపించడం ద్వారా బీఆర్ఎస్ వాదనలోని డొల్లతనాన్ని బయటపెట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇది కేవలం పాత జ్ఞాపకాలను నెమరవేసుకోవడం కాదు, ప్రస్తుత విమర్శల వెనుక ఉన్న అవకాశవాదాన్ని ఎండగట్టడం. కాంగ్రెస్ ప్రభుత్వం వేసుకుంటున్న వ్యూహం వివరణలతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేస్తుందని భావించాల్సి ఉంటుంది. ఒకప్పుడు అజేయంగా కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
కేసీఆర్ లేని అసెంబ్లీలో ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శల పదునును కోల్పోతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై చేసే ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోవడం, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం వల్ల క్షేత్రస్థాయిలో కేడర్లో నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి రావడం ద్వారా పార్టీలో జవసత్వాలు నింపాలని కొందరు నేతలు భావిస్తున్నా, మరికొందరు మాత్రం కాంగ్రెస్ విసిరిన వ్యూహంలో చిక్కుకోకుండా ఉండడమే మేలని వాదిస్తున్నారు. ఈ సందిగ్ధత బీఆర్ఎస్ను మరింత బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషించవచ్చు. బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో పెను ఉత్సాహాన్నే నింపుతోంది. 42% రిజర్వేషన్ల సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం ఒక సాహసంగా విశ్లేషించవచ్చు. దీనికోసం ఒక పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేయడం ద్వారా తాము కేవలం మాటలకే పరిమితం కాదని, సామాజిక న్యాయం దిశగా చిత్తశుద్ధితో ఉన్నామని ప్రభుత్వం సంకేతాలిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన గెలుపు స్ఫూర్తితో వెనుకబడిన వర్గాలను తమ వైపు తిప్పుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారనే భావన వ్యక్తమవుతోంది. ఇది విపక్షాల విమర్శలకు చెక్ పెట్టడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందని అర్థమవుతోంది. కేవలం గత ప్రభుత్వంపై విమర్శలకే పరిమితం కాకుండా తమ ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాల విజయాలను కూడా సభలో చర్చనీయాంశం చేయనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల ద్వారా ప్రజల్లో వచ్చిన మార్పులకు గణాంకాలతో సహా నిరూపించబోతున్నారు. విమర్శించేవారు అభివృద్ధిని చూడలేకపోతున్నారన్న సందేశాన్ని బలంగా పంపడం ద్వారా సామాన్య ప్రజల మద్దతును మరింత పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పాలనలో మనం చేసిన మంచి ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా మంత్రులందరినీ సమాయత్తం చేయడం రేవంత్ నాయకత్వ పటిమకు నిదర్శనంగా భావించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన వేళ ఈ కాలంలో జరిగిన మార్పులను సవివరంగా ప్రజల ముందు ఉంచడం ఈ అసెంబ్లీ సమావేశాల ముఖ్య ఉద్దేశం. సాగునీటి రంగంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తీసుకున్న చర్యలు, జలవనరుల వినియోగంలో తెలంగాణ హక్కులను కాపాడేందుకు చేస్తోన్న పోరాటాన్ని వివరించడం ద్వారా తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని చాటి చెప్పాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల వ్యయం ఎలా పెరిగింది, ప్రయోజనం ఎలా తగ్గిందనే పోలికలతో కూడిన విశ్లేషణను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇది కేవలం అంకెల గారడీ కాదు, రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మించే క్రమంలో జరిగిన శ్రమను వివరించే ప్రయత్నంగా భావించాలి. మొత్తానికి నెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు కేవలం ఒక మొక్కుబడి కార్యక్రమం కాదు. అది తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను మార్పునకు నాంది పలకబోతోంది. కొత్త సంవత్సర ప్రారంభంలో కాంగ్రెస్ క్యాడర్కు మరింత జోష్ను కలిగించడం, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ను నైతికంగా, మానసికంగా దెబ్బకొట్టాలన్న పాలిటిక్స్గా మారనున్నాయి. ఒకవైపు తన ఉనికిని కాపాడుకోవాలని చూస్తోన్న బీఆర్ఎస్, మరోవైపు 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిదిద్ది రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని చూస్తోన్న కాంగ్రెస్. ఈ రెండింటి మధ్య జరిగే పోరులో సత్యమేదో అసత్యమేదో తేల్చాల్సింది ప్రజలే. కేసీఆర్ సభకు వస్తారో లేదో తెలియదు, కానీ సభలో జరిగే చర్చపై మాత్రం ప్రజల్లో ఒకంత హాట్ టాపిక్గా మారడం గమనార్హం. ఇదే ఇప్పుడు తెలంగాణలో నెలకొన్న రాజకీయ చిత్రం. అసెంబ్లీ అంటే కేవలం 4 గోడల మధ్య జరిగే మాటల యుద్ధం కాదు. అది కొట్లాడి ప్రజల ఆకాంక్షలకు, వారి సమస్యలకు దొరకాల్సిన పరిష్కార వేదిక. నాయకులు సభకు రావడం అన్నది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం కాదు. అది తమను ఎన్నుకున్న ప్రజల పట్ల వారు చూపే కనీస బాధ్యత. ఒకవైపు గణాంకాలతో వాస్తవాలు నిరూపించుకోవాలని ప్రభుత్వం, మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుకగా నిలవాలని ప్రతిపక్షం. కానీ ఈ పోరులో అంతిమంగా గెలవాల్సింది ప్రజాస్వామ్యం. అధికారం అశాశ్వతం, కానీ బాధ్యత శాశ్వతం.
సభ సాక్షిగా సాగే ఈ సమరంలో నిజం నిగ్గు తేలుతుందా లేక రాజకీయ ఎత్తుగడల మధ్య ప్రజల గొంతు నొక్కబడుతుందా? తెలంగాణ రాజకీయ చరిత్రలో ఈ సమావేశాలు ఒక మైలురాయిగా నిలుస్తాయా లేక మరో విమర్శల పర్వానికే పరిమితమవుతాయా అన్నది వేచి చూడాలి. ప్రజలు మాత్రం అన్నీ గమనిస్తున్నారు.